మన భారతదేశం యొక్క అస్తిత్వానికి, గౌరవానికి మరియు సంస్కృతికి ప్రతీకలైన జాతీయ చిహ్నాల గురించి ఈరోజు మనం ఎంతో లోతుగా చర్చించుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం కేవలం సమాచారాన్ని మాత్రమే కాకుండా, ఆ చిహ్నాల వెనుక ఉన్న వేల ఏళ్ల చరిత్రను, వాటిని కనుగొన్న మహానుభావుల శ్రమను మరియు మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప తాత్విక సందేశాలను విశ్లేషించుకోబోతున్నాం. భారతదేశం యొక్క ప్రతి పౌరుడు, విద్యార్థి మరియు పరిశోధకుడు తెలుసుకోవలసిన అత్యంత విలువైన సమాచారం ఈ పరిశోధనాత్మక నివేదికలో ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మన జాతీయ చిహ్నాల యొక్క అసలైన వైభవం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఈ ప్రయాణంలో మనం అశోక చక్రం, సారనాథ్ సింహ తలాటం, సత్యమేవ జయతే వంటి అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. భారతదేశం ఒక స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన తరుణంలో 1950 జనవరి 26న మన దేశం యొక్క అధికారిక చిహ్నంగా ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో ఉన్న అశోక స్తంభంపై గల సింహ తలాటాన్ని స్వీకరించడం జరిగినది. ఈ చిహ్నం కేవలం ఒక రాతి శిల్పం కాదు, ఇది ప్రాచీన భారతదేశం యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యానికి, మౌర్య సామ్రాజ్యపు వైభవానికి మరియు శాంతి ధర్మ మార్గంలో సాగవలసిన దేశ భవిష్యత్తుకు ఒక సజీవ నిదర్శనం. క్రీస్తుపూర్వం 250 సంవత్సరంలో మౌర్య చక్రవర్తి అశోకుడు ఈ స్తంభాన్ని ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. నేడు మనం గర్వంగా చెప్పుకుంటున్న ఈ జాతీయ చిహ్నం వెలుగులోకి రావడానికి కారణం ఫ్రెడరిక్ ఆస్కార్ ఓయర్టెల్. జర్మనీ సంతతికి చెందిన ఈ బ్రిటిష్ ఇంజనీర్ మరియు పురావస్తు శాస్త్రవేత్త 1904 డిసెంబర్ నుండి 1905 ఏప్రిల్ వరకు సారనాథ్లో ఆయన జరిపిన అద్భుతమైన తవ్వకాల్లో ఈ అపురూపమైన సింహ తలాటం బయటపడింది. ఓయర్టెల్ కేవలం ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, పురావస్తు శాస్త్రంపై మక్కువ గల పరిశోధకుడు. ఆయన తన తవ్వకాల్లో 476 శిల్పాలను, 41 శాసనాలను కనుగొన్నారు. వాటిలో ఈ అశోక స్తంభం అత్యంత విశిష్టమైనది. సారనాథ్ యొక్క ప్రాముఖ్యత కేవలం పురావస్తు పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో గొప్పది. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం సాధించిన తర్వాత తన మొదటి 5 శిష్యులకు ధర్మాన్ని బోధించిన ప్రదేశం కూడా ఇదే. ఈ చారిత్రక ఘట్టానికి చిహ్నంగా అశోకుడి స్తంభాన్ని నిర్మించాడు. ఓయర్టెల్ కనుగొన్న సమయంలో ఈ స్తంభం 3 ముక్కలుగా విరిగిపోయి ఉన్నప్పటికీ దాని పైభాగమైన సింహతలాటం మాత్రము ఆశ్చర్యకరంగా చెక్కు చెదరకుండా ఉంది. ఈ శిల్పంపై ఉన్న మెరుపు చూసి అప్పట్లో పరిశోధకులు అబ్బురిపోయారు. 2000 సంవత్సరాలు గడిచినా ఆ మెరుపు తగ్గకపోవడం మౌర్యకాలపు శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెబుతోంది. సారనాథ్ సింహ తలాటం సుమారు 7 అడుగులు ఎత్తు కలిగి ఉంది. ఒకే ఒక ఇసుక రాయితో దీని అడుగు భాగం తలక్రిందులుగా ఉన్న పద్మం ఆకారంలో ఉంటుంది. ఇది బౌద్ధ మతంలో పవిత్రతకు చిహ్నం. ఈ పద్మం పైన ఒక వృత్తాకార పీఠం ఉంటుంది. ఈ పీఠంపై 4 జంతువుల శిల్పాలు, ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం అత్యంత సహజంగా చెక్కబడ్డాయి. ఈ 4 జంతువుల మధ్య 24 ఆకులు కలిగిన అశోక చక్రాలు అమర్చబడి ఉన్నాయి. పీఠం పైన 4 గంభీరమైన ఆసియా సింహాలు వెనుక ఆనుకొని కూర్చొని 4 దిక్కుల వైపు చూస్తూ ఉంటాయి. ఇవి శక్తి, ధైర్యం, గర్వం మరియు ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. అశోకుని కాలంలో ఈ సింహాలపైన ఒక పెద్ద ధర్మచక్రం ఉండేదని, అది కాలక్రమేణా విరిగిపోయిందని పరిశోధకులు గుర్తించారు. మన జాతీయ పతాకం మధ్యలో ముదురు నీలం రంగులో ఉండే అశోక చక్రం భారతదేశపు నిరంతర పురోగతికి మరియు ధర్మానికి సంకేతం. దీనిని ధర్మచక్రం అని కూడా లేదా సమయచక్రం అని కూడా పిలుస్తారు. స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ జెండాలో ఉన్న చెరకా స్థానంలో రాజ్యాంగం రూపొందించే సమయంలో ఈ అశోక చక్రాన్ని చేర్చడం జరిగింది. దీనిని చేర్చడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారతదేశం ఎప్పుడూ చలనంలో ఉండాలని, నిలకడగా ఉండకూడదని సూచించడం. చలనంలో జీవం ఉంది, నిశ్చలత్వంలో మరణం ఉంది అనేది ఈ చక్రం ఇచ్చే అతిపెద్ద సందేశం. ఈ చక్రంలోని 24 ఆకులు ఒక రోజులోని 24 గంటలకు సంకేతంగా ఉండడమే కాకుండా మానవుడు ఒక ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి పాటించవలసిన 24 ధర్మసూత్రాలను లేదా గుణాలను సూచిస్తాయి. ఈ 24 ఆకుల విశిష్టతను ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ అశోక చక్రం భారతదేశం పాటించవలసిన ఒక నైతిక ప్రవర్తన నియమావళిని, కోడ్ ఆఫ్ కాండక్ట్ని ప్రతిబింబిస్తుంది. ఈ చక్రం సముద్ర నీలి రంగులో, నేవీ బ్లూలో ఉండడం కూడా విశేషం. ఇది అనంతమైన ఆకాశానికి మరియు లోతైన సముద్రానికి ప్రతీక. అంటే భారతదేశపు ఆలోచనలు అంత విశాలంగా ఉండాలని దాని అర్థం.
విశ్వామిత్రుడి నుండి యాజ్ఞవల్కుడి వరకు ఈ 24 మంది ఋషులు ధర్మానికి రక్షకులుగా భావించబడతారు. బౌద్ధ మతంలో ఇవి బుద్ధుడు బోధించిన 12 కారణ సంబంధాల అనులోమ మరియు విలోమ క్రమాలను సూచిస్తాయి. ఏ కోణం నుండి చూసినా అశోక చక్రం ఒక ఉన్నతమైన జీవన మార్గాన్ని మనకి బోధిస్తుంది. భారతీయ జాతీయ చిహ్నం కింద దేవనాగరి లిపిలో గంభీరంగా చెక్కబడిన సత్యమేవ జయతే అనే నినాదం భారతదేశపు ఆత్మను ప్రతిబింబిస్తుంది. దీని అర్థం సత్యమే జయిస్తుంది. ఈ మంత్రం అత్యంత ప్రాచీనమైన ముండక ఉపనిషత్తు నుండి గ్రహించబడింది. భరతమాత ముద్దుబిడ్డ పండిట్ మదన్ మోహన్ మాలవ్య 1918లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ నినాదాన్ని స్వాతంత్ర ఉద్యమంలో ఒక శక్తివంతమైన మంత్రంగా మలిచారు. ముండకోపనిషత్తు మరియు శ్లోక వివరణ గురించి ఈ నినాదం కేవలం 3 పదాలు మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణమైన శ్లోకంలోని ఒక భాగం మాత్రమే. సత్యమే చివరకు గెలుస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవిక మార్గం అంటే దేవయానం విస్తరించబడుతుంది అని చెప్పడం జరిగినది. ఏ మార్గం ద్వారా అయితే కోరికలు లేని ఋషులు సత్యం యొక్క పరమ నిలయానికి చేరుకుంటారో ఆ మార్గానికి సత్యమే పునాది అని చెప్పారు. ఈ నినాదం యొక్క తాత్విక లోతులను పరిశీలిస్తే ఆచార్య ప్రశాంత వంటి విద్వాంసులు అందించిన విశ్లేషణలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. సత్యం గెలుస్తుంది అని చెప్పడంలో ఒక హెచ్చరిక కూడా దాగి ఉంది. సత్యం అనేది అబ్సల్యూట్ అంటే ప్రపంచంలో ఏది జరిగినా చివరకు నిలిచేది సత్యం మాత్రమే. అసత్యం తాత్కాలికంగా గెలిచినట్లు అనిపించినా అది సత్యం యొక్క ముసుగు వేసుకుంటేనే గెలవగలదు. ఉదాహరణకు ఒక దొంగ కూడా తాను నిజాయితీ పడునని మా లోకానికి చెప్పుకొని మాత్రమే గౌరవం పొందగలడు. అంటే అసత్యం యొక్క గెలుపులో కూడా సత్యం యొక్క అవసరం ఉందని దీని అర్థం. వ్యక్తిగత స్థాయిలో చూస్తే మన అహంకారం ఎప్పుడూ సత్యాన్ని ప్రేమిస్తుంది, కానీ దానిని అందుకోవడానికి భయపడుతుంది. ఎందుకంటే సత్యాన్ని చేరుకోవాలంటే అహంకారం నశించాలి. కాబట్టి సత్యమేవ జయతే అనేది మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే మనం ఎప్పుడూ సరైన ఎంపిక చేసుకోవాలి, సత్యం వైపు నిలబడాలి. సత్యం గెలవడం ఖాయం, కానీ ఆ గెలుపులో మన భాగస్వామ్యం ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఈ సిద్ధాంతమే భారతదేశ విదేశీ విధానాలను మరియు అంతర్గత శాంతికి మూలస్తంభంగా నిలిచింది. మన రాజ్యాంగం యొక్క అసలైన ప్రతిని చిత్రకళతో అలంకరించే బాధ్యతను శాంతినికేతనం చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు నందలాల్ బోసు తీసుకున్నారు. ఆయన తన శిష్యుడైన దీనానాథ్ భార్గవ అనే 21 ఏళ్ల యువకుడిని జాతీయ చిహ్నాన్ని గీయడానికి ఎంచుకున్నారు. ఈ ప్రక్రియలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందలాల్ బోస్ రాజ్యాంగంలోని చిహ్నం కేవలం ఒక రాతి బొమ్మలా కాకుండా సజీవమైన సింహంలా ఉండాలని కోరుకున్నారు. దీనికోసం దీనానాథ్ భార్గవ సుమారు 3 నెలల పాటు ప్రతిరోజు కోల్కతాలోని అలీపూర్ జూకి వెళ్ళి సింహాల కదలికలను, వాటి ముఖ కవలికలను, అవి ఎలా గర్జిస్తాయో క్షుణ్ణంగా గమనించి స్కెచ్లు వేశారు. ఆయన పడ్డ శ్రమ వల్లనే మన జాతీయ సింహంలోని సింహాలు అంత గంభీరంగా సజీవంగా కనిపిస్తాయి. రాజ్యాంగం యొక్క మొదటి 30 పేజీలను భార్గవ స్వయంగా అలంకరించారు. వీరు ఉపయోగించిన రంగులు మరియు అలంకరణలో భారతదేశపు పురాతన కళా సాంప్రదాయాలను ప్రతిబింబించారు. రాజ్యాంగంలోని అక్షరాలను ప్రేమ్ బర్హరి నారాయణ్ రైజ్దా తన చేతితో ఇటాలికన్ శైలిలో రాస్తే దానికి అద్భుతమైన చిత్రకళను భార్గవ మరియు ఇతర కళాకారులు జోడించారు. రాజ్యాంగం యొక్క ముఖ చిత్రంపై బంగారు రంగులో మెరిసిపోయేలా ఈ చిహ్నాన్ని పొందుపరచడం చాలా జరిగింది. భారతీయ చిహ్నాల చరిత్రను చదివేటప్పుడు భాష మరియు లిపి పాత్రను విస్మరించలేం. అశోక చక్రవర్తి తన ధర్మ సందేశాలను ప్రజలకు చేరవేయడానికి బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు. ఇది భారతదేశపు అత్యంత పురాతనమైన లిపి వ్యవస్థ. కాలక్రమేణా ఈ బ్రాహ్మీ లిపి నుండి అనేక ప్రాంతీయ లిపిలు పుట్టుకొచ్చాయి. బ్రాహ్మీ లిపి నుండి 4వ శతాబ్దంలో గుప్తలిపి, తర్వాత 8వ శతాబ్దంలో నాగరలిపి, 1000 నాటికి ఆ నాగరలిపి మనకు తెలిసిన దేవనాగరి రూపంగా సంతరించుకుంది. నేడు హిందీ, సంస్కృతం, మరాఠీ, నేపాలీ, కొంకణి వంటి అనేక భాషలను ఈ లిపిలోనే రాస్తున్నారు. మరాఠీ మరియు హిందీ భాషల్లో దేవనాగరి వాడకంలో కొన్ని సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి. మిత్రులారా, ఇప్పటి వరకు మనం మన జాతీయ చిహ్నాలు వెనుక ఉన్న అద్భుతమైన చరిత్రను, అశోక చక్రం సూచించే 24 ధర్మసూత్రాలను, సత్యమేవ జయతే అనే మంత్రం యొక్క గొప్పతనాన్ని, మరి మన రాజ్యాంగ రూపకల్పనలో చిత్రకారుల శ్రమను ఎంతో వివరంగా తెలుసుకున్నాం. ఈ చిహ్నాలు కేవలం ప్రభుత్వ ముద్రణ మాత్రమే కాదు, అవి మన జాతి యొక్క ఆత్మ గౌరవానికి చిహ్నాలు. మనం ఎక్కడికి వెళ్ళినా మన పాస్పోర్ట్ మీద, కరెన్సీ నోట్ల మీద, ప్రభుత్వ కార్యాలయాల మీద ఈ చిహ్నాలను చూసినప్పుడు మన వేల ఏళ్ల గొప్ప సంస్కృతి మనకు గుర్తుకు రావాలి.
ఈ వీడియోలో మనం చర్చించిన ప్రతి అంశము ఒక భారతీయుడిగా మనల్ని గర్వపడేలా చేస్తుంది. అశోక చక్రవర్తి శాంతి సందేశం, బుద్ధుడి జ్ఞానోదయం మరియు ఉపనిషత్తుల సత్యం ఇవన్నీ కలిస్తేనే నేటి భారతదేశం. ఈ సమాచారం మీ జ్ఞానాన్ని పెంచిందని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరియు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ మిత్రులకు, తోటి విద్యార్థులకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం మన బాధ్యత. ఇలాంటి మరిన్ని పరిశోధనాత్మక మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను గురించి, అంశాల గురించి తెలుసుకోవాలని ఉందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మరో అద్భుతమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.